దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా నిండు వందనాలు. యొక్కేబెదు అనగా యెహోవా మహాత్మ్యము కలది అని అర్థము. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే అయినా ఒకసారి జ్ఞాపకం చేయడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. నా మాటలను విని అర్థం చేసుకోండి. ఏమైనా లోపాలు ఉంటే సవరించమని అడుగుతున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారికి అందరికీ నా శుభ వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మీరు ఒక్కరికొకరు వందనములు చెప్పుకొనుడి అని తన వాక్యంలో ప్రతి ఒక్కరిని ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే కాదు, ఏ సమయంలోనైనా దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలము నందున ఇలకు సమాధానం నరుల కాయనదయ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏపుల మోషే గారు రచించినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 27వ పాట. ప్రస్తుత కాలంలో దేవుని సేవకులు ఎందరెందరో చిన్న పిల్లలు సైతం దేవుని వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనా వీరులుగా ఎందరో ప్రసిద్ధి చెందారు. మీరంతా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని విన్నవించుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోని స్త్రీల గురించి తెలుసుకోవటం మనకందరికీ ఒక గొప్ప ఆశీర్వాదకరం. కీర్తనకారుడు 127వ అధ్యాయము 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నారు. అలాంటి బహుమానం పొందిన స్త్రీలలో ఒకరు యొక్కేబెదు. నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో అమ్రాము తన మేనత్తైన యొక్కేబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును కనెను. మిర్యాము కుమార్తె. మోషే పుట్టినప్పుడు ఫరో విధించిన శాసనం ఒకటి అమలులో ఉంది. పుట్టినది ఆడపిల్ల అయితే బ్రతుకనీయుడి, మగబిడ్డ అయితే చంపబడాలని ఆది కాండంలో స్త్రీకి దేవుడు ఒక శాపాన్ని ఇచ్చాడు. నీ ప్రసవ వేదనను మిక్కిలి హెచ్చించదను అని. 9 మాసాలు మోసి ప్రసవ వేదన పడి ఒక బిడ్డను కన్న తల్లి ఆ బిడ్డను చంపుకోవలసి వస్తే ఆ బాధ ఎంత నరకమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఫరో శాసనం ప్రకారం చాలామంది తమకు పుట్టిన మగబిడ్డలను వదులుకునేవారు. కానీ యొక్కేబెదు తనకు పుట్టిన మగబిడ్డ సుందరుడై ఉండుట చూచి ఆ బిడ్డను 3 నెలలు దాచింది. యొక్కేబెదు అనగా యెహోవా మహత్కార్యములను చూసేది కదా. ఈమె భర్త అమ్రాము అనుభవం లేనివాడని అర్థం. భర్త అనుభవం లేనివాడైన జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టును అనే మాటని ఈమె నిరూపించింది.
దేవుడు తనకు బహుమానంగా ఇచ్చిన ముగ్గురు బిడ్డలను దేవునికి బహుమానంగా అనగా దేవుని సేవకు ఉపయోగపడేలా పెంచింది. సంఖ్యాకాండం 26:59లో కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఈమె లేవి కుమార్తె. మోషే పుట్టినప్పుడు హెబ్రీలలో పుట్టిన ప్రతి మగ బిడ్డ పురిటిలోనే చంపివేయబడాలనే రాజు ఆజ్ఞ కంటే దేవుని ఆజ్ఞకు భయపడిన ఆమె మోషేను కనినప్పుడు వాడు సుందరుడయుండుట చూచి వానిని దేవుని పట్ల తనకున్న నమ్మకంతో విశ్వాసంతో 3 నెలలు దాచింది. అలా దాయడం ఆమెకు చాలా కష్టంగానే ఉండేది. ఎందుకంటే ఏ సమయంలో ఏ సైనికుడు తన గుడారంలోనికి తొంగి చూస్తాడో, తన బిడ్డ ఏడుపు ఎవరు వింటారో అన్న భయం ఒకవైపు ఉన్న ఆమె యెహోవానే నమ్మింది. ఆ సమయంలో ఆమె ఆలోచన చాలా గొప్పది. తన బిడ్డను కాపాడే ప్రయత్నంలో ఆమె ఒక ఇంజనీర్ ప్లానే వేస్తుంది. ఒక జమ్ము పెట్టెను తీసుకుంది, దానికి జిగటమన్నును కీలును పూసింది, అందులో పశువాణిని పెట్టి ఏటిలో వదిలింది. నిర్గమకాండం 2:3 ఆ పెట్టె ఏమవుతుందో ఎట్టుపోతుందో చూసే పనిని తన కుమార్తె మిరియాముకు అప్పచెప్పింది. మిరియాము కూడా ఒక అద్భుతాన్ని చూసింది. ఆ నైలు నదిలో ఆ పెట్టె ఏ వైపుకు పోయింది? నైలు నది మొసళ్లకు నిలయం. ఐగుప్తులో నైలు నదిని దేవతగా ఆరాధిస్తారు. మిరియాము కంటబడిన అద్భుతం ఏమిటి? ఆ సమయంలోనే ఫరో రాజకుమార్తె స్నానానికి వచ్చింది. నీటిలో కొట్టుకు వస్తున్న ఆ జమ్మి పెట్టెను చూసింది. సైనికుల ద్వారా ఆ పెట్టెను తెప్పించి అందులో ఉన్న బిడ్డను ఎత్తుకుని కుమారునిగా స్వీకరించడం, ఆ బిడ్డకు పాలిచ్చి పెంచడానికి మిరియాము ద్వారా కన్న తల్లి అయిన యోకెబెదుని పిలిపించడం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన అధిపతి యోకెబెదుకు ఇక నిశ్చింత. ఫరో రాకుమారి నేను వీనిని నీటిలో నుండి తీశాను గనుక వీనికి మోషే అని పేరు పెట్టింది. తన కన్న కుమారుని రాజమందిరంలో రాజభోగాలతో తానే పాలిచ్చి పెంచే ఆశీర్వాదమే కాకుండా ఆమెకు జీతం కూడా దొరికింది. తన కుమారుడు రాజభోగాలతో ఫరో పెంచుతున్న బిడ్డగా రాజసింహాసనంపై కూర్చోవాలని ఆమె ఆశించలేదు. దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించాలని, దేవుడిచ్చే సింహాసనం ముందు కూర్చోవాలని, ఆ సింహాసనం పైన తన బిడ్డను చూసుకోవాలని ఆశించిన ఆ తల్లి ఉగ్గుపాలతోనే దేవుని యందు విశ్వాసాన్ని, దేవుని ఆరాధించే విధానాన్ని, అంతేకాకుండా దేవుని పట్ల భయభక్తులతో పెంచి పెద్ద చేసింది. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో మనుమనిగా ఉండటానికి ఒప్పుకోలేదు. అతను కోరుకున్నది దేవుడిచ్చే బహుమానమే. ఈ వీడియో చూస్తున్న తల్లులు, మీ బిడ్డలు దేవుని సేవలో ఉన్నారా? మీ బిడ్డలకు దేవుడిచ్చిన బహుమానాలని అందరికీ పంచుతున్నారా? ఆనాడు అనగా క్రీస్తు పూర్వము పాత నిబంధన కాలంలో ఒక తల్లి విశ్వాస పోరాటంలో తన ముగ్గురు బిడ్డలను దేవుని సేవకు ఎలా సిద్ధం చేసింది? మొదటిగా కుమార్తె. ఇశ్రాయేలు జనాంగంలో మొట్టమొదటి ప్రవక్త అయింది. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఇశ్రాయేలు స్త్రీలు దేవుని స్తుతిస్తూ తంబురతో
నాట్యంతో దేవుని కనపరచుటకు ముందుగా నడిచిన నాయకురాలు మిర్యాము. పెద్ద కుమారుడు అహరోను దేవునిచే ఏర్పరచబడిన మోషే నోటికి బూరగా ఉపయోగించబడ్డాడు. యాజకునిగా అభిషేకించబడ్డాడు. అహరోను అనగా వెలుగునిచ్చువాడు అని అర్థం. మూడవవాడు, ముచ్చటైన వాడు, బహు చక్కనివాడు. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికునిగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తునిగా, దేవుని అద్భుత కార్యాలను జరిగిస్తూ ఆయన ఆజ్ఞలను ఇశ్రాయేలు జనాంగానికి బోధిస్తూ వారిని గొప్పవారిగా, దేవుని సేవలోనే జీవించేవారిగా ఎందరూ తల్లిదండ్రులు పెంచగలుగుతున్నారు. చూడండి, తనకు పుట్టిన 3 బిడ్డలు. మొదటి ప్రవక్తి మిర్యామయింది, మొదటి యాజకుడు అహరోను అయ్యాడు, మొదటి నాయకుడు మోషే అయ్యాడు. మరి తన బిడ్డలను ఎంత ఘనంగా పెంచింది, దేవుని సేవలోనే జీవించేవారిగా పెంచింది. ఎందరు తల్లిదండ్రులు ఇలా పెంచగలుగుతున్నారు? ఆనాడు ఆ జన్మ పెట్టే రాకుమారి హృదయంలో కుమారుని స్థానం, తన పేరును సార్థకం చేసుకున్న యోకేబెదు. నేటి సమాజంలో మనం చూస్తున్నాం, ఎందరో దేవుని సేవకులు. వారిని కన్నవారికి నా నిండు వందనాలు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. దైవాశీస్సులు ఏ ఒక్కరివి కావు, అందరివి. ముగింపు. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 2వ పుస్తకం అధ్యాయములు 40 వచనములు 1213, చరిత్రకు సంబంధించిన వచనములు 1089, నెరవేరిన ప్రవచనములు 129, నెరవేరని ప్రవచనములు 2, ప్రశ్నలు 58, దేవుని నుండి ముఖాముఖిగా వార్తలు 73, ఆజ్ఞలు 827, ప్రశ్నలు 58, ప్రకటనలు 240, వాగ్దానములు 28, మోషే ద్వారా అద్భుతాలు 42, నిర్గమకాండము రచయిత మోషే. ఇది జరిగిన కాలము క్రీస్తు పూర్వము 1480 నుంచి 1410 వరకు, అనగా 70 సంవత్సరాలు. వ్రాయబడిన స్థలం ఇశ్రాయేలీల ప్రయాణంలో సీనాయి సమతల భూభాగమందు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా నిండు వందనాలు. హల్లెలూయా.